హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్ అయితే రేపటి ఫంక్షన్ కోసం మొత్తం ప్రిపరేషన్ మొత్తం ఈరోజే అవుతుంది. అంటే డ్రెస్సింగ్ అని మొత్తం శారీస్ అన్నీ తీసి పెట్టుకుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం పూలు అల్లుతుంది అనమాట. చూడండి, మీకు చూడండి ఫ్రెండ్స్, మా వైఫ్ ఏం చేస్తుందంటే మొత్తం పూలు అల్లుతుంది. ఇగో ఏమేమి పూలు అంటే ఇది వచ్చేసి మల్లెపూలు అనుకుంటా. ఈ యొక్క పూలే తెలుసు నాకు. ఇక దాని పేరు ఏం పేరో నాకు తెలియదు. రెడ్ కలర్ పువ్వు పేరు ఏం పేరే? కనకాంబరాల. ఇప్పుడు దీంట్లో కనకాంబరాలు బాయా గల్లా? పూలల్లో కూడా ఉంటాయేమో కదా, బాయ్ గల్లు ఏమన్నా ఉంటాయా? నేను అందుకే దీంట్లోని పూలని వాడు వీడని ఇట్లా పిలుస్తుంటా నేను, ఏదో జోక్గా. అందుకే దీంట్లో నీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? వైట్ పూలు గల్లు, అది ఇది ఆరెంజ్ కలర్ బాయా. అందుకేనా ఇట్లా ప్రతి ఏ దానికైనా సరే ఫస్ట్ మల్లెపూలే పెట్టేది, గల్లైన అందుకేనా? అవును, ఇప్పుడు నీకు ఇది టైం ఎంత పడుతుంది నీకు ఇది? అంటే ఆల్రెడీ 50యా? 15 నిమిషాలు అంటే ఇప్పుడు అంటే అంటే అది ఇదేవరికి అదేవరికి ఇది నీకు అత్తమ్మగా ఆడ ఫంక్షన్ కార్డు ఇయ్యారా మీరు? ఇప్పుడే ఎందుకు ఇంత ప్రిపరేషన్ అవుతారు? రేపు ఫంక్షన్లో ఇస్తారేమో కదా. అవును, లేట్ అయితే అయ్యింది. కాకపోతే ఏంటంటే ఫంక్షన్ అన్నప్పుడు అన్నీ ఇస్తారేమో కదా. మీరు ఏమన్నా స్పెషల్గా ముందే తీసి పెట్టుకుంటారు? ఓ, అంతేనా? అవును, స్మెల్ కూడా మంచిగా వస్తుంది పూలది. అంటే ఇంతకుముందు నువ్వేమన్నా అల్లేదానివా పూలు? అంటే మీ ఊర్లో తోట ఉండే కదా నేను ఇంతకుముందు, అది రోడ్ అవతల. నాకు తెలిసి మీ ఊర్లో అందరూ సగం మంది పోయారు కదా, అది పూలు తెంపడానికి దానికి దీనికి వెళ్తుండే కదా. నాకెట్లా తెలుసు అంటే నేను చిన్నప్పుడు వస్తుండే కదా మీ ఊరికి, చాలామంది పోతుంటే చూసేటోడిని. సో అట్లా నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట. అంటే మళ్ళీ నువ్వు పోయేదానివా? ఎందుకు నువ్వెందుకు పోలే? అబ్బా, పొయ్యే ఉంటావు కానీ మొత్తం అబద్ధాలు చెప్తున్నావు. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా పూలు వెళ్తుందంటే ఇంతకుముందు వీళ్ళ విలేజ్లో తోట ఉండేది. ఆ తోటలో ఆల్మోస్ట్ అందరు, వీళ్ళ విలేజ్లో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిర్రు పూలు తెంపడానికి, ఇంకోటి అల్లడానికి. ఈమె అదే కానీ అంటే అల్లితే కూడా అమౌంట్ ఇస్తూనే అంట కదా. ఏం లేదు, అదే కానీ ఇప్పుడు అందుకే నీకు బాగా మళ్ళీ ఇంతకు ముందేమో పోలేదని చెప్పినావు. ఆహా. అయితే ఇప్పుడు నువ్వు మీ ఊళ్ళో అల్లడానికి అయితే పోలేదా అయితే? ఆహా. ఏ చూపించు, అది చూపించు, అది కూడా అది చూపించు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
ఎట్లా వెళ్ళిందో మీరు చూసి కామెంట్ చేయండి. మంచిగా అయితే మంచిగా వెళ్ళిందని చెప్పండి. లేదంటే మంచిగా వెళ్ళకపోతే బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయాలి. అప్పుడన్నా నేర్చుకుంటుంది. అది నాకేం తెలుసు, నేనేమన్నా చూసిన్నా అంటే దాని గురించి దానికి ఎట్లా వెళ్తారో మనకైతే తెలియదు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎట్లా వెళ్తుందో కామెంట్ చేయండి. సరే సరేలే. అమ్మ మార్నింగే పెట్టుకోరు వాళ్ళు ఫంక్షన్ కూడా. రేపు మార్నింగ్ నువ్వు ఎప్పుడు క్లినిక్ పోతావు, ఎప్పుడు వస్తావు? అంటే అవును, రేపు ఫంక్షన్ 3 మెంబర్స్ చెప్పినావా టైమింగ్? వస్తున్నారా? మరి మీ మేడం చెప్పినావా ఇట్లా ఫంక్షన్ ఉంది అది? అయిపోయినాయా? 15 నిమిషాలు అన్నావు, అర్ధగంట సేవ్ చేసినావు. ఏమో రేపు పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది అది ఎట్లా లేనో ఏం కథ. ఏమో ఒకసారి అది చూపి ఎట్లా వచ్చినాయో చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయో కామెంట్ చేయండి. బాగానే ఉంది, పర్లేదు, నాట్ బ్యాడ్. మరి దాంట్లో గురించి నాకు అంత తెలియదు కదా, దాంట్లో ఇంకా వేరే లెక్క కూడా కూర్చుతారేమో, నాకేం తెలుసు చెప్పు దాంట్లో గురించి. అంటే ఇప్పుడు అది మధ్యలో మధ్యలో ఎందుకు పెట్టినా అన్నట్టు? ఆ వైట్ వైట్ మధ్యలో ఇది కనకాంబరాలు ఎందుకు పెట్టినట్టు? అంటే అంటే మంచిగా లుక్ కోసమా? మరి ఇప్పుడు దీనిలో ఈ ఒక్కటి కూర్చుతున్నావు, దీనిలో తక్కువైనాయి ఇక మరి. అంటే ఎక్కువ లేవు కదా, కొన్నే ఉన్నాయి కదా అని అట్లా. అంటే ఎవరికైనా ఇస్తావా ఇది? అవన్నీ మీకు ఒక్కరికి కాదా? అది ఎంతమంది పెట్టుకోవచ్చు మరి? 5 మంది పెట్టుకోవచ్చు అది? అవునా? ఫ్రెండ్స్ చూడండి, అయిపోయింది మొత్తానికైతే. పూల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది మా వైఫ్. ఇది చూపించు ఒకసారి, 2 చూపించు. అచ్చా, స్మెల్ మంచిగా వస్తుందా? ఓకే.
సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్. మరి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా.